హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఎక్కువగా చాలామంది ఇళ్ళలో ఎలకలు ఎక్కువగా వేధించేస్తూ ఉంటాయి. ఇవి వెజిటేబుల్స్ తీసుకెళ్ళిపోవడం, లేదంటే బియ్యం సంచులు ఉంటే వాళ్ళకి కన్నాలు పెట్టేసి బియ్యం తీసుకెళ్ళిపోవడం, రకరకాలుగా చాలా చిరాకుగా అయితే చేస్తూ ఉంటాయండి. ఇవి పాకిన తోట కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. వీటి బెడద నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఉందండి. చాలా ఈజీ ఇది. ఏదన్నా మనం వంటలు చేసుకుని మూతలు పెట్టకపోతే అందులో మూతలు అవి పెట్టడం చాలా చిరాకుగా చేస్తూ ఉంటాయండి. ఎలకలు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నోళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఎలకలు ఈజీగా ఇంట్లోంచి బయటకు పారిపోవాలంటే, మళ్ళీ తిరిగి ఇంటి వైపు కూడా చూడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే మీరు ఫాలో అయిపోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను టిప్ ఫాలో అయ్యాను. మా ఇంట్లో ఒక్క ఎలక కూడా లేదు. మీకోసం అయితే మళ్ళీ స్పెషల్గా సెపరేట్గా ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అక్క ఎలకల గురించి ఒక వీడియో చేయవా, ఎలకలు మా ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి చాలామంది అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా మీకు ఏమన్నా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా డోలో ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఫీవర్కి అది వేసుకుంటూ ఉంటాం కదా, ఇటువంటి డోలో ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలి. మా ఇంట్లో అయితే ఆల్రెడీ కొన్ని వాడేశాను నేను. ఇది ప్రత్యేకంగా మనం ఫీవర్కి వేసుకునే ట్యాబ్లెట్స్ అవినండి. ఇలా మనం రెండు కలపకూడదంటే ఒక షీట్ అయితే మాత్రం ఈ ఎలకల కోసం పక్కనైతే మనం పెట్టేసుకోవాలి. మనం వాడుకుని సెపరేట్గా పెట్టుకుని, ఎలకలకైతే సెపరేట్గా పెట్టుకుంటే చాలా హైజీన్గా ఉంటుందండి, చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది మనకి. ఇలా ఈ షీట్లోంచి ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలి. తీసుకుని దీన్ని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. నేను ఒక వెడ్డింగ్ కార్డు ఉందండి, పేపర్ అయితే చిరిగిపోతుంది. వెడ్డింగ్ కార్డులో వేసి కొద్దిగా ఇలాగ ప్రెస్ చేస్తే మెత్తగా అయితే చాలా ఈజీగానే అయిపోతుంది కదా. ఇది అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఎలకలు ఉన్నాయి, ఎక్కువగా క్వాంటిటీ కావాలంటే 2-3 ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలండి. నేను మీకు చూపించడం కోసం ఒకే ట్యాబ్లెట్ అయితే వేసి చేస్తున్నాను. ఈ పౌడర్ అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా పౌడర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల గోధుమ పిండి అండి. ఇది గోధుమ పిండి లేకపోతే జొన్న పిండి కూడా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి అయితే బైండింగ్ చాలా బాగుంటుందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ట్యాబ్లెట్ పౌడర్ గోధుమ పిండి బాగా అయితే మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇదైతే డెటాల్ అండి. డెటాల్ తీసుకుని ఆ బాటిల్ మీద ఉన్న క్యాప్తో ఒక క్యాప్ డెటాల్ అయితే వేసుకోవాలి. మనం వేసుకుని ఇది కూడా చక్కగా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ స్పూన్ అయితే పక్కకి తీసేయాలండి. ఇంకా తీసేసి కొద్దిగా వాటర్ అయితే తీసుకోవాలి. మనం వాటర్ వేసుకుని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. ఒక ముద్దలా వచ్చేలా అయితే కలుపుకోవాలి. చక్కగా కలిపేసుకున్న తర్వాత చాలా ఈజీ అండి ప్రాసెస్. ఇలా ఒక ముద్దలా అయితే ఫామ్ అయిపోతుంది కదా. ఇవి ఇప్పుడు కొంచెం సేపు అయితే అలా నాననివ్వాలండి, ఎందుకంటే పిండి చాలా స్మూత్గా అయితే అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి. మనం ఎక్కువగా ఎలకలు ఉంటే ఇటువంటి మిశ్రమం కొద్దిగా ఎక్కువగా చేసుకుని ఎక్కువ బాల్స్ అయితే చేసుకోవాలండి. ఇలా బాల్స్ పని చేసుకుని మన ఇవి ఎండలో అవి పెట్టకూడదండి. ఇలా మెత్తగా ఉన్నప్పుడే వాడేయాలి. ఎందుకంటే మెత్తగా ఉన్నప్పుడు ఎలకలు తినడానికి అయితే వస్తూ ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి అయితే కొరకలేవు ఎక్కువగా. ఇలా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి. నేనైతే ఒక 6 అయితే చేశానండి. ఇవి ఇప్పుడు మనం ఒక పేపర్ కట్ చేసుకుని పేపర్
పేపర్ మీద అయితే పెట్టుకోవాలండి ఒక్కొక్క బాల్. నేను అదే వెడ్డింగ్ కార్డ్తో అయితే మాత్రం చిన్న చిన్న పీస్ కింద కట్ చేసి దీనిపైన అయితే పెడుతున్నాను. మనకి ఎన్ని బాల్స్ చేసుకుంటే అన్ని బాల్స్కి అన్ని పేపర్స్ అయితే కట్ చేసుకోవాలి. పేపర్స్ అయితే నార్మల్ పేపర్ అయితే ఈ తడికి మెత్తగా అయిపోతుంది కదండి తేమకి, అందుకే ఇలా కార్డ్స్లా ఉన్నది తీసుకుంటే కొద్దిగా వాటికైతే ఆగుతుంది. తగ్గేవేలా పెట్టేసుకుని ఒక్కొక్క బాల్ అయితే ప్లేస్ చేసేయాలి. ఇవి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి అందుబాటులో లేకుండా అయితే పెట్టుకోవాలండి. చిన్నపిల్లలకి అందకుండా అయితే పెట్టుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వీటితో. ఇది పాయిజన్ అయితే కాదు, కానీ ఎలకలు అయితే మాత్రం ఇవి తీసుకెళ్ళిపోతే మళ్ళీ మన ఇంటికి అస్సలు ఎక్కడికి రావండి. ఎక్కువగా స్టవ్ కిచెన్లో ఎక్కువ దొరుకుతాయి, అందులో స్టవ్ కింద అయితే ఒక బాల్ పెట్టి ఉంచుతాను నేను ఎప్పుడు. అలాగే మనకి గ్యాస్ ఉంటుంది కదండి, అక్కడ కూడా ఒకటైతే పెట్టి ఉంచుతాను. మీకు ఎక్కడెక్కడ కావాలంటే అక్కడైతే చక్కగా ప్లేస్ చేసుకుని ఇట్లా అక్కడ పెట్టుకోవచ్చు. అవి బాల్ తీసుకుని వెళ్ళిపోతాయండి, ఎక్కడే ఉండాలి ఎక్కడే చనిపోతాయి అని లేదు. మన ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఎక్కడైనా చనిపోతే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఈ బాల్ తీసుకుని బయటకు వెళ్ళిపోయి అవి అక్కడ పడిపోతాయండి, మళ్ళీ మనకైతే కనిపించవు. అలాగే నేను బెడ్రూమ్లో బీరువా కింద, గ్యాస్ దగ్గర, గ్యాస్ కుండ దగ్గర, అలాగే షింక్ దగ్గర కూడా పెట్టేశాను. అలాగే బియ్యం బస్తాల దగ్గర కూడా పెట్టానండి. బియ్యం వడ్లు ఇటువంటి ఎక్కువగా అవి కొరికేస్తూ ఉంటాయండి, బియ్యం బస్తాల దగ్గర కూడా ఒకటి పెట్టాను. అలా మనం కూరగాయల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని చోట్ల ప్లేస్ చేస్తే ఎలకలైతే మళ్ళీ పరారైపోతాయని మళ్ళీ తిరిగి రావు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ టిప్ అయితే మాత్రం అప్పుడప్పుడు మనం బాల్స్ చేసి పెట్టుకుంటూ ఉండాలంటే ఒక్కసారికి అయితే పోవన్నమాట. ఒకేసారి పెడితే పోతుందండి, ఒక్కొక్క ఎలక ఒక్కొక్కసారి అయితే తప్పకుండా తీసుకెళ్తాయండి ఇవైతే మాత్రం. ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్లో అన్ని టిప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, డిఐవైస్ ఉన్నాయి, అలాగే ఐడియాస్, మంచి మంచి ఐడియాస్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ వీడియో అయితే చాలా బాగా వెళ్ళిందండి, చాలామందికి అయితే ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, అందుకే ఈ వీడియో పెట్టాను నేను. చాలా వీడియోస్ మంచిగా చాలామంది చూస్తున్నారండి, చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోస్ నేను చేసిన ప్రతి వీడియో నేను ఇంట్లో చేసి అది ఓకే సక్సెస్ అయింది, ఇది బాగుందంటేనే నేను అప్లోడ్ చేస్తానండి, లేకపోతే అస్సలు అప్లోడ్ అయితే చేయను. ఆడవాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా. ఈ స్క్రబ్బర్ తయారు చేయడం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కూడా చాలా చక్కగా అయితే వెళ్ళింది, మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చినాయండి ఈ వీడియోస్కి. దేవుడు పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉండగా ఇటువంటి పూజలకైతే పీటలు ఇదైతే మాత్రం చాలా ఈజీగా చేయొచ్చండి, చాలా మంచి ఐడియా అన్నమాట ఇది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజుకైతే ఇదే వీడియో అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే నాకు సెకండ్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.